జిల్లా మల్లానూరులో దారుణమైన ఘటన జరిగింది. వికలాంగురాలు హారతిపై 45 ఏళ్ల రమేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం వికలాంగురాలిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అత్యాచారానికి పాల్పడిన రమేష్ ను కఠినంగా శిక్షించాలని హారతి కుటుంబం కోరుతుంది. వెళ్ళిన తర్వాత చెప్పలేదు. మళ్ళీ అమ్మాయి కండిషన్ చూసి అడిగినారు. అప్పుడు చెప్తున్నారు వాళ్ళు బెడ్షీట్ పడతా నా పేరు కుమార్, మల్యానూరు. మా అన్న కూతురు ఆర్తి అనే పాప అంగవైకల్యంతో ఇంట్లోనే మా బెడ్ పైన ఉంటుంది. కదలలేదు, మెదలలేదు. మాట్లాడడం కూడా కష్టము, నిలవడానికి కాదు, కాళ్ళు చేలు రావు. అలాంటి దీనస్థితిలో ఉన్న పాపని ఒక లుచ్చముండా కొడుకు పశువులా ప్రవర్తించి ఆ పాపని చెడిపేసినారని ఆ బాధ చెప్పాలంటే మాకే కష్టంగా ఉంది. చెప్పడానికి కూడా ఏ విధంగా చెప్పాలో మాకు అర్థం కావటం లేదు. ఈ కుప్పం నియోజకవర్గంలో అనేక మంది గొప్పవారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మనసున్నవారు ఉన్నారు. ఈ పాపకి న్యాయం జరిగే విధంగా మాకు కొంచెం సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని మనసు విప్పి చేతుల కోరుకుంటున్నాను.